తిరుపతి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెన్నేపల్లి ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. బాయిలర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న 7 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నట్టుగా తెలుస్తోంది. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని ఫర్నేస్ బాయిలర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దంతో బాయిలర్ పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 7 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నాయుడుపేట, నెల్లూరు ఆసుపత్రులకు తరలించారు. రైట్, ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో రాత్రి షిఫ్ట్లో 50 నుంచి 70 మంది కార్మికులు పనిచేసినట్టుగా తెలుస్తుంది. వీరంతా బీహార్ వాసులేనని స్థానికులు చెప్తున్నారు. యాజమాన్యం వివరాలు చెప్పకుండా గోప్యత పాటిస్తుండడంతో అంతా అయోమయం నెలకొంది. మొత్తం మీద ఫర్నేస్ బాయిలర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దంతో బాయిలర్ పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 7 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్నటువంటి సమీప ఆసుపత్రిలో నాయుడుపేట, నెల్లూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు తిరుపతిలోని ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. అది బాయిలర్ పేలడంతో అక్కడ పెద్ద ఎత్తున ఎక్స్ప్లోజివ్ చోటు చేసుకుంది. పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మా కరెస్పాండెంట్ సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో 7 తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ఏదైతే నిన్న పెన్నేపల్లిలో వద్ద ఉన్నటువంటి అగర్వాల్ స్టీల్ ప్లాంట్ లో యొక్క పేలుడు సంభవించింది. ఏదైతే గత రాత్రి 10 గంటల ప్రాంతంలో యొక్క పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. అయితే పేలుడు సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు, ఏమి వాళ్ళ వివరాలు అయితే యాజమాన్యం ఏది వెలువరించలేదు. దీంతో అనేక మంది కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఎందుకు యాజమాన్యం చెప్పకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, అటెండెన్స్ అని కూడా అక్కడ కార్మికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గాయాలు అయ్యాయన్న పనుల వాళ్ళంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. మొత్తం మీద 10 మంది దాకా గాయాలైనట్టు తెలిసింది. దాంతో ఒక 7 మందికి తీవ్ర గాయాలు తెలిసిన వాళ్ళంతా కూడా ఏదైతే నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, అటు నెల్లూరు కావచ్చు తరలించినటువంటి పరిస్థితి. మరో 3 కూడా తీవ్ర స్థాయిలో గాయాలైనట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది. వారిని కూడా మెరుగైన వైద్యం కోసం నాయుడుపేట, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ పేలుడు సంభవించడంతో పక్కనే ఉన్నటువంటి గ్రామం ఒక్కసారిగా నైట్ అంతా ఉలిక్కిపడిందని చెప్పాలి. నైట్ అంతా కునుకు లేకుండా ప్రజలంతా భయభ్రాంతులకు గురైనారని చెప్పాలి. ఏదైతే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ లో గతంలో కూడా పేలుడు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే యాజమాన్యం ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ఎంతమంది గాయాలయ్యాయి, లేకపోతే అది సంభవించిన తర్వాత ఒకసారిగా ఏ రకంగా ఇది చోటు చేసుకున్నదాని వివరాలు చెప్పకుండా యాజమాన్యం గోప్యం ఉంచడం పట్ల మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తుందని చెప్పాలి రందోస్. అదే తరుణంలోనే గాయపడినంత వారిని కూడా పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు హుటాహుటిన ఆసుపత్రులు తరలించినటువంటి పరిస్థితి. అయితే ఆ మంటలు కూడా అదుపు చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద రాత్రి ఈ యొక్క సంఘటన పట్ల మాత్రం ఆ విలేజ్ కావచ్చు, కార్మికులు కావచ్చు తీవ్ర ఆవేదనకి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు రందోస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. పెన్నేపల్లి ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. బాయిలర్ పేలితే భయంకరమైనటువంటి శబ్దాలు కూడా వెలువడ్డాయి. అలాగే విపరీతమైన వేడి ఉంటుంది. బాయిలర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. 7 సిబ్బంది ఆ మంటల్లో చిక్కుకున్నారు. తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకైతే ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో భారీ శబ్దం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చాలా వేడితో కూడుకొని ఉంటుంది. బాయిలర్ పేలిన ఘటన తరచుగా జరుగుతుంటాయి ఫ్యాక్టరీలో. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈ ఘటన చోటు చేసుకుంటున్నాయి. అయితే యాజమాన్యం సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో దాదాపు 70 మంది వరకు కూడా నైట్ షిఫ్ట్లో కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా బీహార్ వాసులుగా చెప్తున్నారు. ఆ 7 కూడా బీహార్ వాసులుగా చెప్తున్నారు. సో ప్రస్తుతం వారికి చికిత్స అందుతుంది. వారి పరిస్థితి కొంతమందికి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, తలనొప్పి మరియు జలుబు, వీటన్నిటికీ ఒకే ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.